అతడు ఎక్కువ కాలం పరిపాలించాలనుకున్న వాడు దుష్టుడిగా ఉండకూడదు, దుర్మార్గుడిగా ఉండకూడదు, దరిద్రులకు అన్యాయం చేసేవాడుగా ఉండకూడదు, భూమిని నిర్లక్ష్యం చేసేవాడుగా ఉండకూడదు. ఆ రాజ్యము, ఆ నాయకత్వము వర్ధిల్లింది, ఆ సింహాసనం స్థిరంగా ఉంటది. అలాంటి వారే కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. మరి దేవుడు కోరుకుంటున్నప్పుడు ఎందుకు దేవుడిది భూమి, దేవుడిది ఈ ఆకాశం, నింగి, నేల అంతా దేవుడిది. మరి దేవుడు రాజు, దేవుడు నాయకుడు కాబట్టి ఆయన నాయకత్వంలో ఉన్న నాయకుల్నే ఉంచుతాడు, కానీ ఆయనకు విరోధమైనటువంటి నాయకులు ఉండనిస్తాడు దేవుడు? ఉండనేది. ఆయనకు విరోధమైన నాయకులు ఎన్నుకుంటాడు దేవుడు? ఎన్నుకోడు. అందుకే మనం ప్రార్థన చేయాలి. హల్లెలూయా. అందరు అంధకార సంబంధమైన రాజ్యంలో తన కుమార్ రాజ్యంలోకి రావాలని ప్రార్థన చేయాలి. హల్లెలూయా. మారు మనసు పొందాలని ప్రార్థన చేయాలి. దుష్టత్వం విడిపించబడాలని, అంధకార సంబంధమైన రాజ్యం నుండి విడిపించబడాలని ప్రార్థన